నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ 10 సంవత్సరాల్లో భార్య పిల్లలకి కూడా దూరంగా కనీసం కుటుంబంతో గడపలేని సమయాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. కనీసం ఇంట్లో భార్య చీర కొనుక్కోవాలనో నగ కొనుక్కోవాలని అడిగితేనే మనం తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనం తర్వాత కొనుక్కోవచ్చు, ముందు పార్టీని విజయవంతంగా నడిపించాలి, ముందుకు తీసుకెళ్లాలని నేను నా దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లా. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. కానీ నేను చంద్రబాబు నాయుడు గారి భక్తుడినే. ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా నెత్తి మీద పెట్టుకొని నాకొచ్చే మెజార్టీ కన్నా మేము డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తాం. కానీ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిని నిలబెడితే మాత్రం ఇక్కడ నాకన్నా కూడా కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదారుస్తా ఉన్నారు. నా బాధని నేను ఏ విధంగా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నా. నిజంగా చెప్తా ఉన్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని వారి నుంచి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం తీసుకొని ఓట్లు అడిగి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గెలిచి మళ్ళీ నా మీద 16 కేసులు పెట్టారు. నేను ఏమి చెయ్యని నేరానికి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒక రేషన్ డీలర్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్తే ధర్నా చేయడానికి వెళ్తే నా మీద 307 కేసు పెట్టారు. గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే అందరికన్నా ముందు అక్కడ కార్యకర్తలకు ధైర్యం కలిగించడానికి అందరికన్నా నేను ముందు వేగంగా అక్కడికి చేరుకుంటే పార్టీ కార్యాలయంలో నేను అందరినీ సముదాయిస్తా ఉంటే నన్ను తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా తిప్పి నా మీద పోలీస్ కేసు పెట్టారు. ఏ రోజు పోలీస్ కేసులు తడవలా. కష్టపడ్డాను. ఇప్పటికీ కూడా సీట్ నాకే వస్తుందని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నా. కానీ ఈరోజు మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్తే చాలా 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 బాధగా ఉంది. నేను కన్నీళ్లు చూపించో లేకపోతే ఏడుపు చూపించో నా బాధ నేనైతే చెప్పలేను. కానీ నేను కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఈ నియోజకవర్గంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పార్టీ కూడా మారను. నేను పార్టీ కూడా మారను. ఇదే పార్టీలో ఉండి పోరాటం చేస్తా. కార్యకర్తల పక్షాన నిలబడి ఇక్కడ అవసరమైతే ఏ విధంగా అయినా సరే ఇక్కడ నేను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తానని చెప్పి సందర్భంగా
ఏంటి సమాచారం? ఆవేశపడదని చెప్పండి. ఇండిపెండెంట్ గా పోయే అవకాశం ఉందా? నేను పోటీ చేస్తున్నా. చివరి క్షణం వరకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీస్సులు ఉంటాయని నేను భావిస్తా ఉన్నా. నేను పోటీ చేస్తున్నా. కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశపడమాకండి. ఆవేశపడటం వల్ల వచ్చేది నష్టం తప్పితే లాభం లేదు. మీరేదో పెట్రోల్ కిరోసిన్ పోసుకొని ఇవి చేస్తానంటే అది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఆలోచనతో పనిచేద్దాం, మనం పార్టీని కాపాడుకుందాం. ఇక్కడ మనం పోటీ చేస్తున్నాం.